హాయ్ అండి. ఇగో చూడండి, మా చేలో పండిన ధాన్యం అనమాట. ఇది అటుకులు ఆడించడానికి రెడీ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగోండి, ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఎంత బాగా కడుక్కుంటే అంత తెల్లగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కడగ్గా పైన తేలిపోతుంది కదా, దీన్ని ఏమంటారు, పొల్లేదంటే. ఇదిగోండి, ఇలా పైకి తేలిపోయింది కదా, ఇదంతా తీసి పడేసేయాలి. ఉంచుకుంటే వెళ్ళిపోద్ది చాలా మట్టుగా. మళ్ళీ కడుక్కుందామండి. ఇదిగోండి, ఇంత తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలండి. ఇప్పుడు వీటి నిండా నీళ్ళేసేసి 48 గంటలు నానబెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మళ్ళీ కడుక్కుని మళ్ళీ నీళ్ళు ఉంచేసి మళ్ళీ ఫుల్గా నీళ్ళేసి ఉంచుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఫుల్గా నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. మళ్ళీ రేపు కడుక్కుందాము. ఇదిగోండి, 48 గంటలు నానబెట్టాం కదా, ఆ తర్వాత బాగా నీళ్ళు వేసుకొని కడిగేసుకున్నాము. ఇంకో చూడండి ఎంత తెల్లగా వచ్చేసాయో. ఎంత నీట్గా కడుక్కోవాలి. నీళ్ళు చూడండి తెల్లగా కనబడుతున్నాయి. ఎంత శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు సంచిలోకి వేసేసుకుందాం ధాన్యం. సంచిలో వేసేసుకుందామండి ధాన్యం అంతాను. నీళ్ళు ఓడిపోతాయి అన్నమాట. ఇలా వేసేసుకుని ఉంచుకోవాలి. ఒక గంట సేపు ఇలా గోన్లు వేసేసి ఉంచితే నీళ్ళన్నీ ఓడిపోతాయి. ఇదిగోండి, ఇలాగా సంచిలో వేసేసుకుని 2 గంటలు అలా ఉంచేసాము. ఇంకో చూడండి అలా పొడి పొడిగా అయిపోయాయో. ఇప్పుడు మిల్లు దగ్గరికి పట్టుకెళ్తారు అటుకులు ఆడించడానికి. నీరంతా ఓడిపోద్ది అనమాట అలా సంచిలో వేసి కడితేనే. ఇలాంటి సంచిలో నెయ్యాలి. మళ్ళీ ప్లాస్టిక్ సంచిలో వేస్తే నీళ్ళు ఓడిపోవు.
ఇగో చూడండి అటుకులు ఆడించుకొచ్చేసారు. చూసారు కదా మిషన్ అయ్యి ఎలా ఆడాయని. ఇగో చాలా బాగా వచ్చాయి అటుకులు అయితేని. 2 రోజులు బాగా నానబెట్టాను కాబట్టి బాగా వెడల్పోయిందనమాట అటుకులు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.